2024 జనవరి 8న సుప్రీంకోర్టు డైమండ్ జూబిలీ ఉత్సవాలు ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సిజిపిబి 63వ సమావేశాన్ని 2024 జనవరిలో ఎక్కడ నిర్వహించారు? భోపాల్. 75వ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. 2024 గణతంత్ర దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? వికసిత్ భారత్, భారత్ లోక్తాంత్రిక్ మాతృక. భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హమారా సంవిధాన్ హమారా సమాన్ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్. కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన కౌశల్ భవన్ 2024 జనవరి 24కు ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మతపరమైన విభేదాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత, సద్భావనను పెంపొందించడమే లక్ష్యంగా ఐఐసిఎఫ్ సంస్థ అయోధ్యలో మసీద్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అనే పేరుతో మసీదును నిర్మిస్తున్నట్లు 2024 జనవరిలో ప్రకటించింది. ఐఐసిఎఫ్ పూర్తి పేరేంటి? ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్. భారతీయ భాషల డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్ ఏంటి? అనువాదిని అనేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్ యాప్.